జర్మనీ కి సంబంధించిన ఛాన్సలర్‌గా పనిచేసినటువంటి ఆవిడ స్పష్టంగా చెప్పుకొచ్చింది. ఏంజెలా మార్కెల్ మరొకసారి అడ్మిట్ అయింది. ఏంటయ్యా అంటే జర్మనీలో రైటిస్ట్ ఐడియాలజీ అంటే దేశం కోసమే బ్రతకడం. రైటిస్ట్ ఐడియాలజీ అంటే వేరే ఏం లేదు. దేశమే రైట్ అనేవాళ్ళు. దేశమే ముఖ్యం అనేవాళ్ళు. ప్రపంచం అనేటటువంటిది సెకండ్, ఫస్ట్ దేశం అనేవాళ్ళు. అదే ప్రపంచవ్యాప్తంగా రైటిస్ట్ ఐడియాలజీ అంటే. దాన్ని తొక్కేయడం కోసం అని చెప్పి నేనే కమ్యూనిజాన్ని ప్రోత్సహించాను. నేనే ముస్లిం దేశాల నుంచి ప్రోత్సహించాను. ముస్లిం దేశాల నుంచి వలసలను తీసుకొచ్చాను. ఇవాళ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని ఇప్పుడు చెప్తోంది. ఇంతకుముందు మొదటి నుంచి కూడా అందరూ చెప్పేదదే. దేశం కాని దేశం వాడు మన దేశానికొస్తే మన దేశం మీద ప్రేమ ఎందుకుంటుంది? పుట్టిన దేశం మీద ఉండే ప్రేమ మెట్టిన దేశం మీద ఉంటుందా? గౌరవించుతాడు, ద్వేషించకపోవచ్చు. కానీ ఇక్కడ ద్వేషం కూడా పెరుగుతోంది. ముస్లిం దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళతో ద్వేషం. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో నుంచి వచ్చినటువంటి వాడు ఇక్కడ బ్రతుకు తెరువు కోసం ఉంటే ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఈ దేశానికి వ్యతిరేకంగా పాకిస్తానీ తీవ్రవాద సంస్థల తరపున పనిచేయడంతో గొడవ అవుతుంది. ఇక్కడ దొంగతనాలు, అరాచకాలు చేయడం వల్ల జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.